ఇప్పుడు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత టార్గెట్స్ని పెట్టుకున్నాం. దాంట్లో ఒక టార్గెట్ అంటే మన ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ని మొత్తం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం. రెండవది ఈ గవర్నెన్స్ సిస్టమ్ని మొత్తం డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయడం. మూడవది ఆంధ్రప్రదేశ్ని ఐడి ఫ్రీ అంటే నాట్ సాదా ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేయడం. దీంట్లో హెచ్పిఎఫ్ఎస్ సిస్టమ్ అంటే మనకు ట్రాక్ అండ్ ట్రేస్ కంప్యూటర్ సిస్టమ్ ఏదో ఉంది, అది డిసెంబర్లో ప్రతి డిపోలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 year నుంచి అది ఆగిపోయింది. మళ్ళీ జనవరిలో ఇప్పుడు షాప్స్కి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే జనవరి 30 లోపల ప్రతి షాప్లో ఈ కంప్యూటర్ ద్వారా వాళ్ళకి ఎంఆర్పి మీద స్లిప్ ఇచ్చడం, రిసీప్ట్ ఇచ్చడం, ఇవన్నీ కూడా జనవరి లోపల పూర్తి అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం అంటే మన మొత్తం స్టేట్ని ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేయడం. దీని గురించి కూడా స్టేట్ లెవెల్లో మనము ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఆ ప్రణాళికకి భాగంగా ఏం స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి, తర్వాత దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ మొత్తం డీటెయిల్స్ ఆల్రెడీ ప్రతి డిస్ట్రిక్ట్లో కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా నేను కలెక్టర్ గారితో 15 రోజుల క్రితం మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడ అరౌండ్ 191 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసాం. అంటే ఈ 191 లొకేషన్స్లో సారా తయారు చేయడం, అంటే 36 లొకేషన్స్లో అయితే భారీగా తయారు చేయడం జరుగుతుంది. 55 లొకేషన్స్లో అయితే తయారు చేయడం, డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది కొంతవరకు. తర్వాత 100 స్టేషన్స్లో 100 లొకేషన్స్లో అది అక్కడ సేల్ పాయింట్స్ ఉన్నాయి. సో ఐడెంటిఫికేషన్ పూర్తి చేసి ఈ లొకేషన్స్లో ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేయడం కూడా పని నడుస్తుంది, చాలా వరకు అయిపోయింది. మన ఉద్దేశం అంటే ఒకవైపు రెగ్యులేషన్ అంటే అక్కడ రేట్స్ పెట్టడం, దీంతో పాటు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళ ప్రతి మనిషిని ఇక్కడ 2-3 కేసు ఉంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం. అంటే 110 CRPC కింద మనం బైండ్ ఓవర్ చేసుకోవచ్చు. బైండ్ ఓవర్ చేసుకున్న 50,000 లేదా ₹1,00,000 వాళ్ళ మీద ష్యూరిటీ పడుతుంది. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధి 31వ డివిజన్కు చెందిన టెలిఫోన్ కాలనీ, రామ్నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఈ ప్రాంతాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి సయ్యద్ నగరపాలక ఇన్ఛార్జి కమిషనర్ భాస్కర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. టెలిఫోన్ కాలనీ, రామ్నగర్ కాలనీలో రోడ్లు గుంతలమయంగా ఉండడంతో ఈ మార్గంలో వెళ్లే స్కూల్ పిల్లలు, వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పైప్ లైన్ లీకేజీలు ఎక్కువగా ఉండటంతో రోడ్లపై నీరు వృధాగా పోతుందని సయ్యద్ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ 2 ప్రాంతాలలో సత్వరమే మౌలిక వసతులు కల్పించాలని సయ్యద్ కమిషనర్ భాస్కర్ రావుకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ను కలిసిన వారిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు గులాబ్, ప్రభాకర్, చంద్రశేఖర్, నరసింహారెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చిత్తూరు సహకార టౌన్ బ్యాంకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టౌన్ బ్యాంక్ డిపాజిట్ దారులు, నగర ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ పి షణ్ముగం అభ్యర్థించారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ పి షణ్ముగం సోమవారం PCN న్యూస్ తో మాట్లాడుతూ, రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ సహకారంతో టౌన్ బ్యాంక్ ను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు టౌన్ బ్యాంక్ కు 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసేందుకు నాబార్డ్ అంగీకరించిందని, ఫిబ్రవరి 20వ తేదీ నుండి డిపాజిట్దారులకు డిపాజిట్ సొమ్మును ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు షణ్ముగం వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ రఘునంద, డైరెక్టర్లు కృపయ్య, నాగేశ్వరరావు, తారకరాం తదితరులు పాల్గొన్నారు. సహకారంతో వారి యొక్క త్యాగ ఫలితంగానే ఈరోజు బ్యాంకు కూడా మళ్ళా పూర్వవైభవం రావడానికి ప్రధానమైన కారణమైంది. మరొకసారి మా పాలక మండలి తరఫున డిపాజిట్దారులకి అందరికీ కూడా మేము ఒక విన్నవిస్తున్నాం. ఎందుకంటే చిత్తూరు టౌన్ బ్యాంక్ అనేది ఇది మీ బ్యాంకు, మన బ్యాంకు, మనందరి బ్యాంకు కాబట్టి ఈ బ్యాంకుని మరింత బలోపేతం చేయడానికి మా పాలక మండలికి డిపాజిట్దారులందరూ కూడా పూర్తి సహకారాన్ని ఇవ్వండి. డిపాజిట్దారులకు ఇవ్వాల్సినటువంటి డబ్బును మొత్తాన్ని కూడా ఫిబ్రవరి 21 నుండి ఎవరికైతే
డిపాజిట్దారులు ఇవ్వాల్సిన మెచ్యూర్ డేట్ అవుతుందో 21వ తేదీ నుండి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కూడా తిరిగి ఇవ్వడానికి మా పాలక మండలి కార్యాచరణ కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం. ఖచ్చితంగా డిపాజిట్దారులకు అందరికీ తిరిగి చెల్లించడానికి ఒక ప్రణాళికను కూడా మేము తయారు చేసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే సత్యప్రభ గారి ద్వారా వారి యొక్క ఈ మధ్యలోనే ఎమ్మెల్యే గారు కూడా ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక 10 రోజుల్లోనే ఆమె కూడా డిపాజిట్దారులతో కూడా ఈ చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులతో పారిశ్రామికవేత్తలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశాన్ని గౌరవ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని కానీ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాం. ఒక కార్యాచరణ ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేస్తూ మా పాలక మండలి చిత్తశుద్ధితో ఒక సేవా తత్పరతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని టౌన్ బ్యాంకులు పూర్వవైభవం తీసుకోవడం చేస్తున్న కార్యక్రమానికి చిత్తూరు నగర ప్రజలు అదేవిధంగా ఖాతాదారులు డిపాజిట్దారులు అందరూ కూడా సహకరించి పూర్వవైభవం తీసుకోవడానికి మీరందరూ కూడా మాకు సహకరించాలని, అలాగే ఈరోజు అన్ని జాతీయ బ్యాంకుల కన్నా కూడా చిత్తూరు టౌన్ బ్యాంక్ ప్రజల బ్యాంకు కాబట్టి ప్రజలకు కూడా ఈరోజు మా బ్యాంకులో పెట్టిన డిపాజిట్లకి అన్ని బ్యాంకుల కన్నా కూడా ఇంకొక % మేము అధిక వడ్డీ ఇస్తూ, అదేవిధంగా గృహాలకు సంబంధించినటువంటి మార్టిగేజ్ లోన్లు కానీ అదేవిధంగా బంగారు రుణాలు కూడా మేము సత్వరం కూడా మేము రుణాలని తక్షణం ఎప్పటికప్పుడు కూడా ఖాతాదారులకు అందుబాటులో ఉంటూ మేము ఇస్తున్నాం. కాబట్టి అన్ని కార్యక్రమాలు ప్రజల్లో భాగస్వామ్యం చేసుకునేటువంటి ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి చేస్తున్నటువంటి కృషిని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రజలందరి యొక్క ఆశీర్వాదము వారి యొక్క సహకారం ఇవ్వాలని, మరలా పూర్వవైభవం తీసుకోవడానికి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చిత్తూరు పట్టణ పాలక మండలి తరఫున టౌన్ బ్యాంక్ పాలక మండలి తరఫున హృదయపూర్వకంగా అందరూ కూడా విన్నవించుకున్నా. అదే కాదు, టౌన్ బ్యాంకులో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి రుణాలను తిరిగి సకాలంలో చెల్లించగలిగితే ఈ బ్యాంకు నుండి ఇంకొంతమంది రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గతంలో చాలామంది కొంతమంది ఇప్పటికీ కొన్ని మొండి బకాయిదారులు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది బ్యాంకు నుండి రుణాలు తీసుకొని ఇంతవరకు కట్టలేకుండా ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజలకు సంబంధించిన బ్యాంకు, ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు మీరు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకపోవడం అనేది నిజంగా ఇది దురదృష్టకరం. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే టౌన్ బ్యాంకులో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తిరిగి వెంటనే సత్వరం చెల్లించగలిగితే మీరు చెల్లించిన డబ్బును ఖాతాదారులకు ఇవ్వడానికి, డిపాజిట్దారులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మరొకసారి ఈ పత్రికా ముఖం కూడా పాలక మండలి తరఫున అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఈ మొండి బకాయిలు మొత్తం కూడా తక్షణం చెల్లించకపోతే కూడా. చిత్తూరు స్థానిక దొడ్డిపల్లిలో వెలిసిన శ్రీ సప్తకన్నికలమ్మ దేవాలయంలో సోమవారం మధ్యాహ్నం హుండీ లెక్కింపు నిర్వహించారు. అమ్మవారి హుండీ లెక్కింపులో 33 రోజులకే 1,06,230 రూపాయల ఆదాయం వచ్చినట్లు దొడ్డిపల్లి కార్పొరేటర్ నళిని తిరుకుమారన్ తెలిపారు. అమ్మవారి ఆలయ చరిత్రలోనే 33 రోజుల్లో హుండీ లెక్కింపు ద్వారా 1,06,000 రూపాయలు రావడం ప్రథమమని నళిని తిరుకుమారన్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ సుగుణ ప్రియ తదితరులు పాల్గొన్నారు. పీసీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.